ఇక 4 వద్దులైతే మున్సిపాలిటీలల్ల గల్లీలన్నీ మైకుల మోతలే. పొద్దుగాల షురూ చేస్తే పొద్దుముక్కేదాకా రికాం ఉండదబ్బా. లీడర్ల ఎంట తిరిగేటోళ్ళు 6-10 రోజులు ఫుల్ బిజీ. పొద్దాక ప్రచారం, పొద్దుముకి దావత్. సీనియర్ లీడర్లు బస్తీళ్ళకి వస్తారు, బాధలు తెలుసుకుంటారు. కొండ మీది కోతులను ఎలగొడతామంటారు, కోరిన పని చేస్తామంటారు, కమ్మగా తీయగా మాట్లాడతారు, ఏదడిగినా కాదనరు. ఓట్లమ్మా ఓట్లు ఆ మాత్రం ఉంటది మళ్ళా. రైట్, మున్సిపల్ ఓట్లకు నామినేషన్ లేసుడు వచ్చింది. పార్టీ గుర్తుల మీద నిలబడతారు కాబట్టి జెండాలు పట్టుకొని జులుస్ తీసుకుంటూ వచ్చిర్రు సెంట్రల్ రకు. డిపాజిట్లు కట్టి కాగితాలు ఇచ్చిర్రు. అప్పట్లో పోటీ చేసిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు, ఓడినోళ్ళు, కొత్త వాళ్ళు చాలా మంది తయారైతున్నారు. గతంలో కూడా నేను మా అమ్మ కౌన్సిలర్ ఉండే, ఈసారి జనరల్ అవడం వల్ల నేను పోటీ చేస్తున్నాను. ఇది 3వసారి. ఇంతకు ముందు మా అత్తమ్మ వేసిన ఉండే, ఇది నేను ఫస్ట్ టైం వేస్తున్నాను. 20 వార్డులలో అత్యధిక మెజారిటీతో నా ప్రజలందరూ నన్ను గెలిపించినారు. ఇప్పుడు కూడా నేను గెలిపిస్తానని అనుకుంటున్నాను. కులం సర్టిఫికేట్, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, పాస్పోర్ట్, పన్నులేం బాకీ లేనట్టు రసీదు, ఆస్తులు, అప్పులు వివరాలన్నీ రాసిండ్రు. అయితే నామినేషన్ లేచిరు గాని పార్టీ గుర్తు రావాలంటే ఈ క్యాండిడేట్ మావోడేనని అధ్యక్షుల వారి నుంచి కాగితం తెచ్చుకోవాలి. దాన్నే బీఫారం అంటారు. రూట్లింగ్ బీఫామ్ లేకపోతే నేను పార్టీ అభ్యర్థి చేసినా కాబట్టి ఇండిపెండెంట్ గా మాకు సింబల్ అలాట్ అయ్యే అవకాశం ఉంటది. ఒకవేళ బీఫామ్ మాకు అట్లా ఇస్తే మేము పార్టీ సింబల్ తోని ముందుకెళ్తాం. ఇక కాగితాలన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా అని రేపు చెకింగ్ చేస్తారు. వాపస్ తీసుకుంటానికి మంగళవారం దాకా ఛాన్స్. అటు ప్రచారం కూడా చాలా అయ్యింది. క్యాండిడేట్లను గెలిపిస్తానికి ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు. హగో మన మల్లన్న చూడు ఓటర్లను ఎట్లా ఖుషి చేస్తున్నాడు. పవర్లు ఉన్నాం కాబట్టి మా వాళ్ళు గెలిస్తేనే ఏ పని అంటే ఆ పని అవుతుందని కాంగ్రెస్ లేలే చెప్పినా చేస్తలేరు. మాకు ఎక్కువ సీట్లు ఇస్తే గట్టి కొట్లాడతామని బీఆర్ఎస్. సెంటర్ కెళ్ళి పైసలు తెస్తున్నదేమేమని బీజేపీ. ఎవరి లెక్కలు అలాకు ఉన్నాయి. మీటింగులు నడుస్తూనే ఉన్నాయి. ఇంకో 2-3 రోజులైతే మున్సిపల్ ఎలక్షన్ల జాతర జోరైతుంది.